గట్టివాడు ఉండక్కర్లేదు, నాలాగా పుట్టివాడు ఉండాలి. మీరు తొక్కండి, కేసు నేను నొక్కుతాను. నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేళం నాకు కట్టేశారు. అసలు అది ఆడది కాదు నాయన, బ్రహ్మరాక్షసి. రోజుకో టైప్ లో నన్ను వేపుకు తినేస్తుంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నా లైఫ్ లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుంది అన్నమాట. ఉదయం లేచి ఏడ్చన్నావు బాబు, ఎంత బరువు అన్నావు? ఫీజు ఇచ్చారు ఏడి బుద్ధిని సంచినే, కేసు లేదు పదండి. సరే బాబాయ్, ఇప్పుడు నేనేం చేయమంటావు? ఏం చేయమంటావు? ఆడిన అడుగుతావేటి? నన్ను అడగాలి గానీ. ఎరా అరుడే, నువ్వు ఇన్ని కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి కానీ ఈడెవరితోనే చెప్పుకుంటావేట్రా? ఎవడ్రా నువ్వు? ఇప్పుడు ఏంటంటే ఆడు ఇడు అనక తప్పుకో. ఈయన మా బాబాయ్, మా తాత తర్వాత తాతంత గొప్పోడు. ఏడిచాడు చూడు. నీ జీవితాన్ని నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఈయన్ని కాదు, ఆడిని. సగం కలిసి శవంలాగా ఉన్నాడు, ఈడేం చేస్తాడు? ఆడి శవం కాదు, ఆడి పేరు విడో రాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. హోటల్కి ఇస్త్రాకులు అరిటాకులు కావాలి కానీ ఇడాకులు ఎందుకండి బాబు? నీకు కాదా ఇడాకులీడికి? నూనె. ఇప్పుడు ఈడు గనక చూశాడనుకో కాపురాలన్నీ కూలిపోతాయి. ఈడు గనక చెయ్యేశాడనుకో బతుకులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి. ఇప్పటికి 299 మందికి విడాకులు ఇప్పించేశాడు. మొత్తటిగా 300 నీకు ఇప్పించేశాడు అనుకో, ఆడు వెంటనే చిన్న తిరుపతి వెళ్ళి నున్న గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడు. ఏమున్నదని ఇక్కడ కొట్టించుకోవడానికి? అబ్బా మరి అదే చూసినే నిజాలు కాదని లా చెబుతుంది. అదే ఉంటేనే ఉన్నట్ట. నువ్వు అన్నావు అనుకో, దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను. మా అమ్మాయిని ఇచ్చి నీకు ముడేసేస్తాను. ఏంటి మళ్ళీ ముడా? ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు. ఇప్పుడు నువ్వు ఆడమంటే ఆడుతాది, ఏడవమంటే ఏడుస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటా వెళ్ళిపోతే నేను రెడీ. నువ్వు ఇలా రారా ఎదవా? నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది. ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు. చెప్పండి పెద్ద ఆయన, ఏడు చేయాలి. లాయర్ గారు ఎవరో ఇలా రండి. చెప్పండి. మీ సన్నాస మోకాలు తగలయ్యా. పెళ్ళైన 6 నెలల దాకా ఇడాకులు ఇయడానికి ఇల్లేదని తెల్లేని లాయరు నువ్వును, నిన్ను అంటేసుకొచ్చిన ఎదవ ఈడును. మిమ్మల్ని